మార్చి నెల మిథున రాశి వారి జీవితంలో అద్భుత మార్పులు. వీరు పట్టిందల్లా బంగారమే, మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మార్చి నెల మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం. ప్రారంభించబోయే పనులలో అప్రమత్తంగా ఉండాలి. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానైనా ఎదుర్కొంటారు. మీ రంగాలలో జాగ్రత్తలు అయితే అవసరం. బంధుమిత్రుల సహకారం మీకు అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో అయితే అసలు సందేహం లేదు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కలుగుతుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో అంతా కూడా మంచి ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. మీరు ఈ సమయంలో శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తుంది. ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను కూడా చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా మీ భవిష్యత్తు ప్రయోజనం చేకూరుస్తుందనే చెప్పాలి. సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతను కూడా పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది. మీరు విద్యారంగంలో మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలలో ఉన్నత విద్యలు చేయాలి అని కలలు కంటూ ఉన్నట్లయితే ఈ సంవత్సరం మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు. మీ చదువులో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంలో మీకు సహాయపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశికి చెందినటువంటి వారికి మే నెల 2025లో 9వ ఇంట్లో రాహువు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా లాభం పొందుతున్నట్లు అనిపిస్తుంది. మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే విదేశీ కంపెనీతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటారు. అది కొనసాగుతున్న వ్యాపారం లేదా సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు అన్ని ప్రారంభాల్లో విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉన్న వ్యక్తులు వారి యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామ్యంలో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మంచి జరుగుతుంది. మీ వ్యాపారంలో ఎంత దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆస్తి సంబంధిత ఒప్పందాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు
చిన్న అడ్డంకులను కూడా ఆశించవచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆశాజనక ఫలితాలతో అన్నింటినీ కూడా మీరు చక్కగా అధిగమిస్తారు. ఆస్తి సంబంధిత విషయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే మీకు చాలా లాభదాయకమైన ఒప్పందం లభించవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. ఈ రాశి వారు మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్య ప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తుంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉంటాయి. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకునేటి వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారని కూడా చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. చూశారు కదా, మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.